ఉత్తరప్రదేశ్ పోలీసులు మంచి ఫైర్ పెంతున్నారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో 14 ఎన్కౌంటర్లు నిర్వహించారు. వారిలో లారెన్స్ బిస్టా గ్యాంగ్కు చెందిన ఒక షార్ప్ షూటర్ హతమయ్యాడు. డజనుకు పైగా నేరస్తులకు గాయాలయ్యాయి. వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు ఈ వేగవంతమైన చర్య కారణంగా నేరస్తులలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు కాల్చి చంపుతారనే భయంతో చాలామంది నేరస్తులు పోలీసుల ముందు లొంగిపోయారు. లారెన్స్ గ్యాంగ్ దుందుగుడు నవీన్ను ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎస్టీఎఫ్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఎన్కౌంటర్ జరిగింది. నవీన్ లారెన్స్ గ్యాంగ్లో షార్ప్ షూటర్. అతనిపై ఢిల్లీ, యూపీలో 1/2 డజన్కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే యూపీ ఎస్టీఎఫ్కు ఒక సమాచారం అందింది. ఆపై ఢిల్లీ పోలీసులతో కలిసి ఎస్టీఎఫ్ హాపూర్లోని కొత్వాలీ ప్రాంతంలో ఈ నేరస్తులను చుట్టుముట్టారు. ఈ సమయంలో నవీన్ పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు. కానీ అప్పటికే అప్రమత్తమైన పోలీసు బృందం ప్రతీకారం తెచ్చుకుని అతన్ని చంపింది. నిన్నటి ఉదయం యూపీ పోలీసులు రాజధాని లక్నో నుండి ఎన్కౌంటర్ ప్రారంభించారు. ఇక్కడ పోలీసులకు ఒక రహస్య నేరస్తుడైన కమల్ కిషోర్ గురించి ఒక సమాచారం అందింది. అతను 5 సంవత్సరాల అమాయక బాలికపై అత్యాచారం చేసి పరారీలో ఉన్నాడన్న సమాచారం వారికి అందింది. అందించిన సమాచారం ప్రకారం మదగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఈ నేరస్తుడు పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ పరిస్థితిలో పోలీసులు కూడా ప్రతీకార కాల్పులు జరిపి అతన్ని పట్టుకున్నారు. సీతాపూర్ జిల్లాలోని కామియాపూర్ నివాసి అయిన ఈ నేరస్తుడు ఇక్కడి ఆనకట్ట సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నాడు. మరోవైపు గజియాబాద్ పోలీసులు ముఖాముఖి ఎన్కౌంటర్లో పేరు మోసిన దొంగను కూడా పట్టుకున్నారు. జలం నేరస్తులలో పోలీసుల భయం కనిపించింది. ఇక్కడ కోంచులోని నవీన్ జ్యువెలర్స్ దుకాణంలో దోపిడీకి పాల్పడిన 2 నేరస్తులను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు ఈ నేరస్తులను లొంగిపోవాలని కోరారు. కానీ రాజేంద్ర కుహా కుమారుడు గోలు అలియాస్ అజయ్ కుహాకు అనే నేరస్తుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. అటువంటి పరిస్థితిలో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. అయితే అజయ్ కాలిపై తోటా దిగింది. అతనిపై కాల్పులు జరపడం చూసి అతని స్నేహితుడు రాము కుహా వణికిపోయాడు. అతని చేతులు పైకెత్తి లొంగిపోయాడు. మరోవైపు ముక్ఫర్ నగర్లోని పోలీసులు 3 దొంగలను కాలిపై కాల్చి అరెస్ట్ చేశారు. అదే క్రమంలో లక్నోలోని అలంబాగ్ పోలీసులు ఎన్కౌంటర్లో ఒక నేరస్తుడిని అరెస్ట్ చేశారు. సో యూపీ పోలీసులు చేస్తున్న ఈ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.